చూద్దాం. తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణం చేసి 3 రోజులైంది. ఇప్పటిదాకా వారికి శాఖలను కేటాయించలేదు. ఏ శాఖలు కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ కూడా రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. శాఖల కేటాయింపులపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు పాత మంత్రుల శాఖల్లో మార్పు ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరున్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తారా, లేదంటే ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు చేస్తారా అనే అంశంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖలు కూర్పు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకోసం ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ సూచనలు, సలహాల మేరకు ముగ్గురు కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. తన వద్దున్న శాఖలను కొత్త మంత్రులకు ఇస్తారా, లేదంటే ఇతర మంత్రుల శాఖలను తీసిస్తారా అనే చర్చ జరుగుతోంది. కొందరు పాత మంత్రులు చాలా కాలంగా తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి కొత్త శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన 4-5 గంటల్లోపే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజెట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం శాఖల కేటాయింపు ఆలస్యమవుతోంది. అందుకు కారణం కొత్త మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలి అనే అంశంపై అధిష్టానం జోక్యం చేసుకుందని టాక్. అందుకే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్య, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, గిరిజన వెల్ఫేర్, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సర్వీసులు, కమర్షియల్ ట్యాక్స్, న్యాయశాఖలు ఉన్నాయి. ఇందులో ఏ శాఖ ఎవరికివ్వాలనే అంశంపై ఆయన ఇరువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే రేవంత్ ప్రతిపాదనలను సైతం హైకమాండ్ అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఢిల్లీ టూర్లో శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం జరిగిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. పాత మంత్రుల్లో కొందరు సీనియర్లు కొంతకాలంగా తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి కీలకమైన హోంశాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు మంత్రులు సీఎం వద్దున్న మున్సిపల్ శాఖను తమకివ్వాలని కోరుతున్నారు. దీంతో కేసీ వేణుగోపాల్, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి మధ్య పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్ఫోలియోస్ మార్పులు చేయడం వల్ల తలెత్తే లాభ నష్టాలపైన అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసిందే. కొందరికి శాఖలను మార్చితే మిగతా మంత్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉంటుందేమోనని అనుమానాలు కూడా ఉన్నాయి.